మన అందరిలో ఉన్న కామన్ ప్రాబ్లం ఏంటి తెలుసా? మన అందరిలో సగం సగం జ్ఞానమే ఉంది, సగం సగం నాలెడ్జే ఉంది. అందే కదా మన చుట్టుపక్కల ఎవరైనా ఎదిగితే మనం చూడలేం, వాళ్ళ కింద పడితే మనం నవ్వుతాం, అదే విషయాలు మనతో జరిగితే మనం బాధపడతాం. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు. వాడు ఒక పుస్తకం చదివేసి వాళ్ళ ఇంటిని, వాళ్ళ ఇంటి మనుషుల్ని, వాళ్ళ ఊరిని, వాళ్ళు ధరిస్తున్న వస్త్రాలని అన్నిని త్యాగం చేసేసి సాఫ్రాన్ ధోతి వేసుకొని హిమాలయ వైపు వెళ్ళడం మొదలెట్టారు. అది చూసి ఆ ఊరు జనం ఏమంచో, అరే వాడు నిజమైన యోగిరా, వాడు నిజమైన జ్ఞానిరా, వాడు స్థితప్రజ్ఞుడు, వాడేమంచో సన్యాసం తీసుకుంటున్నాడు అనుకున్నారు. బట్ అప్పుడే నిజమైన యోగి, నిజమైన స్థితప్రజ్ఞుడు వచ్చి వాడికి ఒక ప్రశ్న అడిగారు. బాబు, నువ్వు నిజంగా సన్యాసం తీసుకుంటున్నావా లేకపోతే ఇల్లు మారుస్తున్నావా అని. అర్థం కాలేదు కదా. భగవద్గీత చాప్టర్ 6 శ్లోక్ నంబర్ 1లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, నిజమైన యోగి అంటే ఈ లోకంని వదిలేసి అన్నీ త్యాగం చేసి ఏదో హిమాలయకి వెళ్ళి మెడిటేషన్ చేసి అక్కడ దేవుణ్ణి వెతకడం కాదు. శ్రీకృష్ణుడి దృష్టిలో నిజమైన యోగి అంటే ఎవరు? ఈ కలియుగంలోనే బతుకుతూ, ఈ మనుషులతోటే బతుకుతూ, ఈ చుట్టుపక్కనే ఉంటూ వాళ్ళ కర్మంని పాటిస్తారు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈ జీవితంని బతుకుతూ ఉంటారే, వాళ్ళే నిజమైన యోగి. ఇప్పుడు మనకి సగం సగం జ్ఞానం ఎలాగుంది? ఆ ఊరోళ్ళలాగే ఉంది. ఆ ఊరోళ్ళ నుంచి వాడు యాక్షన్ని చూసుకొని వాడు యోగి అనుకున్నాడు. బట్ నిజమైన స్థితప్రజ్ఞుడి దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి వాడికి తెలిసింది ఆడు సన్యాసంకి వెళ్ళట్లేదు, వాడు జస్ట్ ఇల్లు మారుస్తున్నాడు అంటే. సో ఇప్పుడు నేను చెప్పిన విషయంకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, బ్రో కర్మం పాటించినప్పుడు ఎలాంటి కోరికలు ఉండకూడదు, ఎలాంటి ఆశ పెట్టుకోకూడదు. సో ఇప్పుడు నువ్వు ఆన్లైన్ భగవద్గీత క్లాసెస్ నేర్పిస్తూ దానిపైన పేమెంట్ పెట్టావు అంటే నీలో కోరికలు ఉన్నాయి. సో నువ్వు యోగి కాదా? నువ్వు స్థితప్రజ్ఞుడివి కాదా? సో పార్థ, మీ అందరికీ చెప్పే ఒకే ఒక్క మాట, మీ లైఫ్లో కానీ మీకు వచ్చి ఎవరైనా అన్నారనుకోండి, నువ్వు చేస్తున్న కర్మంకి నువ్వు డబ్బులు తీసుకోకూడదు, అది నీ కోరికలాగా అవుతుంది అంటే అది చాలా పెద్ద తప్పు. మీరు ఇస్తున్న సమయంకి, మీరు ఇస్తున్న కష్టాలకి డబ్బులు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఈవెన్ శ్రీకృష్ణుడు కూడా అదే ధర్మం అని చెప్పారు. ముందు ముందు నేర్చుకుందాం కదా. సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చ క్రియః.